హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ ఏ విధంగా అప్లై చేయాలని చాలామంది తెలవక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు అప్లై ఆప్షన్ చూపించట్లేదని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి క్లియర్‌గా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో, మనకి ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్ఆర్‌బీ సికింద్రాబాదు సైటు క్లిక్ చేసిన తర్వాత మామూలుగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్ అయితే మనకి అప్లై అనే ఆప్షను ఇక్కడెక్కడ కూడా చూపించదు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇగో ఇందులోపలికి వెళ్ళిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ లోపల మనకి అప్లికేషన్ లింక్ అని ఇక్కడ ఫర్ 2024 యొక్క ఏఎల్పి లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ అప్లై ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం సెల్లులో అప్లై చేసినట్లయితే ఇక్కడ డెస్క్‌టాప్ సైటు క్లిక్ చేయాలి. ఒకవేళ డెస్క్‌టాప్ సైట్ కనుక క్లిక్ చేయకపోతే మనకి ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా ఒకసారి చాలామంది ఈ విధంగా ఎట్లా అప్లై ఆప్షన్ వస్తలేదని అంటా ఉన్నారు. అందు గురించి ఈ విధంగా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 19/2/2004 ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కానీ అప్లై ఆప్షన్ చూపించదు. అదే మనకి డెస్క్‌టాప్ సైట్ కనుక ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ అప్లై ఆప్షన్ చూపిస్తుంది. సో, క్లియర్‌గా గమనించుకోండి. అదేవిధంగా అప్లై ఆప్షను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత త్రూ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ద్వారా మనము రిమైనింగ్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేదానికి వీలు కల్పించారు. సో, క్రియేట్ అన్ అకౌంట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆర్ఆర్‌బీకి సంబంధించినవి. ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఫస్ట్ స్టేజ్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఏ విధంగా ఉంటుంది అని క్లియర్‌గా ఇక్కడ ఫోటో సిగ్నేచరు ఏ విధంగా ఉండాలి అనేది ఫోటో అనేది 30 టు 50 కేబీ ఫోటో ఉండాలి. మంచిగా క్లియర్‌గా ఉండాలి. రీసెంట్ పాస్ ఫోటో పెట్టాలని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫీజు మెన్షన్ చేయడం జరిగింది. డీటెయిల్స్ క్లియర్‌గా అన్ని వివరాలు ఇందులోపల మనకు చదువుకోమని ఇవ్వడం జరిగింది. ఇవి చదువుకున్న తర్వాతనే మిగిలిన ప్రాసెస్కు ప్రొసీడ్ కావడానికి మనకు ఫర్దర్ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ సిగ్నేచర్కి వచ్చేసి మనకు 30 టు 70 కేబీ మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఫోటోకు మాత్రం 30 టు 50 కేబీ ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ చదువుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అంతకుముందు ఇక్కడ ఫీ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఉంటుంది. సో, ఇక్కడ ఈ డబ్బాను క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాతనే మనకు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉన్నది. ఇక్కడ లాగిన్ అంటే అంతకుముందు మనకు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ కావచ్చు. అదే క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై అండ్ ఆర్ఆర్‌బీ అండ్ ఆర్ఆర్‌సీ. అంతకుముందు ఆర్ఆర్‌సీ రాసిన వాళ్ళు ఏమన్నా మిస్‌బిహేవియర్ చేస్తే కానీ లేకపోతే ఇంకేమైనా వాళ్ళ మీద ఎలిగేషన్స్ కేసులు అలాంటి ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ రాసే సమక్షంలో క్రియేట్ అయి ఉంటే వాళ్ళకు ఎస్ అనే ఆప్షన్ పెడితే వేరే చూపిస్తుంది. వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నట్టుగా చూపిస్తుంది. ఇక నో పెట్టాలి ఎవరైనా కానీ. అదేవిధంగా ఇక్కడ సర్జికల్ ప్రొసీజర్ ఇక్కడ మనకు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనకు ట్రైన్ డ్రైవరు, అసిస్టెంట్ లోకో పైలట్ అంటే వాళ్ళ అసిస్టెంటు. సో, వీళ్ళకు ఐసైట్ అనేది పర్ఫెక్ట్ 6/6 ఉండాలి. ఒకవేళ ఐకి సంబంధించి ఏమన్నా వాళ్ళు సర్జరీ కనుక చేయించుకున్నట్లయితే ప్రీవియస్లో ఎస్ అని పెట్టాలి. లేకపోతే కనుక నో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టాలి. ఇక్కడ సిటిజను ఇండియన్ పెట్టాలి, ఇండియన్ సిటిజను. సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 10th మెమోలో ఏ విధంగా డీటెయిల్ పేరుందో అదేవిధంగా ఇక్కడ పేరు రాయాలి. ఇక్కడ రీటైప్ సేమ్ రాస్తేనే మనకి ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే
పేరు అనేది తీసుకోకుండా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు చూపిస్తే సమ్ ఎక్స్ఎక్స్ఎక్స్ అని రాసామంటే ఈడ కూడా క్యాపిటల్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండి యాజ్ ఇట్ ఈజ్ రాస్తేనే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. దానికోసం మీకు ఈ విధంగా రాయడం జరిగింది. అదేవిధంగా ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఇయర్ చూపిస్తుంది ఎవరైనా కానీ. ఇక మంత్ మీద క్లిక్ చేస్తే మంత్ని ఇట్లా ఇక్కడ పైన యారో మార్క్స్ జరుపుకుంటా చూసుకున్నట్లయితే ఆ మంత్ క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అక్కడనేమో మనకు క్యాలెండర్ డైరెక్ట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ అదే డేట్ ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ రాస్తేనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంటూ మార్క్ బై గ్రీన్ మార్క్ వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ రాస్తే. అవి రెండు కూడా ఆ విధంగా చూపిస్తుంది. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ మీ యొక్క పేరు కనుక 10th మెమోలో ఉన్న ప్రకారం కాకుండా మీరు పెళ్ళైన స్త్రీలు కనుక పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేంజ్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంది. చేంజ్ చేసుకుంటే ఎస్, చేంజ్ చేసుకోకపోతే నో క్లిక్ చేసి ఫర్దర్ ప్రొసీడ్ కావాలి. జెండర్ వచ్చేసి లేడీస్ అయితే ఫీమేల్ పెట్టాలి. ఇక తెలుసు కదా. ఓకే, ఉదాహరణకు ఒకటి అట్లా ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నా. రెండు ఇక్కడ టాలీ అయితేనే ఇక్కడ మనకు గ్రీన్ సిగ్నల్. ఇక ఫాదర్స్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఫాదర్స్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయాలి. చూడండి గ్రీన్ ఆటోమేటిక్గా. మదర్ నేమ్ కూడా అందరికి అర్థం కావాలని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా చూడండి. ఇక్కడ ఈ విధంగా అన్ని గ్రీన్లు రావాలి. ఒకవేళ ఏ ఒక్క తేడా వచ్చినా కానీ ఇది ఇంటూ మార్కే చూపిస్తూ ఉంటుంది. ఆధార్ వెరిఫైడ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఇస్తామో అక్కడ అవే నేమ్స్ ఇక్కడ వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. వెరిఫై ఇక్కడ సేమ్ ఇక్కడ ఇప్పుడు ఎక్స్ఎక్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ టాలీ కాదు. ఎవరిదైతే పర్సన్ ఇస్తామో ఆధార్ ఇస్తే ఆధార్ వెరిఫై చేసుకొని ఆధార్ డీటెయిల్స్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇస్తే జనరేట్ ఈమెయిల్ ఓటీపీ, మన ఈమెయిల్కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని ఇందులోపల ఒక 1 minute టైం ఉంటుంది, ఇందులోపల టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబరు కూడా జనరేట్ మొబైల్ నెంబరు 1 minute టైం ఉంటుంది. 1 minute టైం లోపల ఆ యొక్క 6 digit ఓటీపీని ఇందులోపల టైప్ చేయాలి. క్రియేట్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ అండి 8 into 16 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. 8 నుంచి 16 ఉండాలి. అది కూడా ఏ విధంగా ఉండాలంటే మినిమము ఒక నెంబరు, న్యూమరికల్ నెంబర్ ఒకటి, అదేవిధంగా క్యాపిటల్ ఏబిసిడి లోపల క్యాపిటల్ లెటర్ ఒకటి, స్మాల్ లెటర్ ఒకటి, అదేవిధంగా ఇక్కడ స్పెసిఫికేషన్స్ లోపల ఇక్కడ చూపిస్తూ ఉంటాం కదా, @ లేకపోతే ఇంకా $, అండ్ ఇలాంటివి ఏదైనా ఒక సింబల్ ఉండాలి. సింబల్ ఉండి నెంబరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. దాదాపు ఫోన్ నెంబర్ ఇచ్చుకొని ఒక క్యాపిటల్ A, స్మాల్ a, @ ఈ విధంగా మీరు పాస్వర్డ్ను కూడా డబల్ టైప్ చేయాలి. చూసుకున్నట్టయితే సంథింగ్ లేకపోతే 1 2 3 4 5 6 7 8 9 అండ్ క్యాపిటల్ A, స్మాల్ a అండ్ @ ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 క్యాపిటల్ A, స్మాల్ a, @ పెడితే గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఆ క్యాప్చా కూడా యాజ్ ఇట్ ఈజ్ కొట్టాలి. కొట్టిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు ప్రివ్యూ ఒకసారి మొత్తం మీ యొక్క ఏదైతే ఇప్పుడు ఏదైతే మీరు టైప్ చేశారో మీ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి చూసుకోవడానికి ప్రివ్యూ వస్తుంది. ఆ తర్వాత అక్కడ డబ్బా ఉంటుంది, చెక్ చేసుకున్నట్టుగా చెక్కింగ్ అని ఆ డబ్బా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు
డైరెక్ట్ ఫైలు ఇట్లా ఇక సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అకౌంట్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ లాగిన్ ఆటోమేటిక్గా లాగిన్ హియర్ అని వస్తుంది. ఇట్లా సేమ్ ఈ లాగిన్ హియర్ మీద మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా అది సక్సెస్ఫుల్ అయిపోయాక ఈ విధంగా లాగిన్ హియర్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు మరియు ఆడ మీరు ఇంతసేపు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి CAPS ఎట్లనైతే ఇస్తారో అవి 10 అంటే 8 to 16 డిజిట్స్ మధ్యలో ఉంటేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్చా కొడితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అది మరొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికి చాలా లెంత్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రైమరీ ఆపరేషన్ అయిపోయినట్టు. ఈ యొక్క వీడియో అందరికీ చేరడానికి మీరు లైక్ చేస్తేనే ఇది వీడియో ఎవరైతే ఈ అప్లై చేసుకోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యే వీడియో కాబట్టి దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే చాలు, ఎందుకనంటే ఈ యూట్యూబ్ వాళ్ళు లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దగ్గరికి రీచ్ అయ్యే విధంగా చేస్తారు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అందరు రీచ్ అయితే వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారము డిస్టర్బెన్స్ కానీ లేకపోతే వాళ్ళకు డౌట్స్ కానీ క్లారిఫై అవుతాయి. సో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషను చేసుకోలేని లేడీస్ కానీ బయటికి వెళ్ళి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడే లేడీస్ కానీ ఇంకా చేసుకోవడానికి ట్రబుల్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు మన ఫ్రెండ్ యొక్క మీసేవ ఉంది. ఆ మీసేవ నెంబర్ కూడా నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో ఏ విధంగా ఇది అప్లికేషన్ నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్లో చెప్తాను. ఆ వీడియోలో ఆ డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేసినట్లయితే మీకు బయట 50 రూపాయలు 100 రూపాయలు బయట 100 రూపాయలు తీసుకుంటా ఉన్నారని తెలుస్తూ ఉంది. మీకు ఒక 30 రూపీస్లో ఆన్లైన్ అప్లికేషన్ 10 మినిట్స్ లోపల చేసి మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. ఇది మన యొక్క సబ్స్క్రైబర్స్కు మా తరపు నుంచి కల్పించే ఒక ఆఫరు. ఇంకా డబ్బులు లేని వాళ్ళకు ఫ్రీగా కూడా చేద్దాము, ఎందుకనంటే మరీ పూర్ పీపుల్ వాళ్ళకు కాకపోతే ఈ అప్లికేషన్ అమౌంట్ మాత్రం వాళ్ళు ఎంత ఉందో అంత మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ మాత్రం వాళ్ళ తరపునే కట్టుకోవాలి. కాకపోతే ఫ్రీ అప్లికేషన్ అయితే సర్వీస్ అయితే ఇద్దామని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. కాకపోతే మన మీసేవ క్యాండిడేట్ కాబట్టి ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. మరీ బాగా ఎకనామికల్ పూర్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకు సోదరిమణులకు కొంచెం ఫ్రీ సర్వీసు ఇవ్వమని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాడు బ్రదరు. ఓకే, కాబట్టి ఈ యొక్క సర్వీస్ను అందరూ కూడా యూజ్ చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.